హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సాటర్డే అప్డేట్స్ అయితే ఫుల్ ఉన్నాయండి. సో ఇద్దరికి మెడలో ఎవిక్టెడ్ బోర్డు వేశారంట. వాళ్ళెవరో అనేది పేర్లు బయటకి రాలేదు. ఒకవేళ తెలిసినా కూడా చెప్పొద్దు, ఎందుకంటే ఈరోజు ఓటింగ్ నైట్ వరకు ఉంది కాబట్టి ఓటింగ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎలిమినేటెడ్ అనగానే వాళ్ళకి ఓటేశారు కాబట్టి ఆ పేర్లు అయితే చెప్పట్లేదు. ఇద్దరికైతే పడ్డాయి. మోస్ట్లీ ఎలిమినేషన్ జరిగినట్టుగానే అనుకోండి. సో వాళ్ళకి ఏమైనా ట్విస్ట్లు ఏమైనా పెడతాడా సండే ఎపిసోడ్లో చూద్దాము. చాలా బీభత్సంగా జరిగాయి అన్నమాట సాటర్డే. అసలు ఒక్కొక్కటి చెప్తుంటే మీకు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే హైప్ ఇచ్చి అది కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు అడగను మర్చిపోతూ ఉంటాను. కొంచెం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే అడగకపోతే ఎవరు ఏది చెయ్యరు కదా. నేను ఎప్పుడు వీడియోలో అడగకుండా మర్చిపోతా. సో మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయండి. కళ్యాణ్కి ఫుల్ అప్రిషియేషన్ అంట, బాగా వచ్చిందంట. ఎందుకంటే నువ్వు లాస్ట్ టైం ఎలిమినేషన్ రౌండ్ నుంచి నీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిందని చెప్పేశాడంట. సో ఈ మాటతో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయిందనమాట గ్రాఫ్ అనేది. ఫుల్ అప్లాజ్ ఇచ్చాడంట. అలాగే వచ్చేసి తనుజాకి ఒక వీడియోస్ ప్లే చేసి చూపించాడంట, 2-3 వీడియోస్ భరణి గారి గురించి. సో ఇంకా బాండింగ్ దొబ్బుతుంది, బాండింగ్ బ్రేక్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ అనమాట. సో చాలా వీడియోస్ ప్లే చేశాడంట. అది చూసి ఇంకా తనుజకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అవి ఏంటనేది మనం రేపు చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి పవర్ అస్త్ర అనే టాస్క్ ఒకటి జరిగిందంట. ఆ పవర్ అస్త్ర టాస్క్లో మనకు ఇమాన్యుయల్కి పవర్ అస్త్ర వచ్చిందంట. దానికి ఏముంటుంది అనేది ఇంకేం చెప్పలే. ఇమ్యూనిటీ అదేం కాదు. నాకు తెలిసి ఎలిమినేట్ ఏమైనా చేస్తారేమో అని డౌట్. అది యూజ్ చేసి ఇద్దరిని నిల్చోబెట్టి నువ్వు ఇందులో ఎవరిని ఎలిమినేట్ చేస్తావని అడుగుతారేమో డౌట్ వస్తుంది నాకు. సో ఇదేంటంటే 6 ఉన్నారు కదా సేవ్ అయిన వాళ్ళు. ఈరోజు మనకు తనుజ ఇప్పుడు ఆ వాటర్ టాస్క్లో అయితే గెలుస్తుంది. ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇమ్ము, రాము, దివ్య, భరణి, పవన్ కళ్యాణ్ అండ్ తనుజ. సో వీళ్ళ 6 వెళ్ళారు కాబట్టి వీళ్ళ 6కి పవర్ అస్త్ర ఎవరికి వాళ్ళకే చెప్పేశారట. ఇందులో ఎవరు అర్హులు గారు అంటే భరణి గారు తనుజ పేరు చెప్తారట, పవర్ అస్త్రకి అర్హురాలు గారు. ఇట్లా చెప్పగా ఇమాన్యుయల్ పేరు ఎవరు చెప్పారట. సో ఇమాన్యుయల్కి పవర్ అస్త్ర వచ్చిందనమాట. ఇలా పవర్ అస్త్ర అనేది ఇమాన్యుయల్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్కి నీకు గోల్డ్ స్టార్ నుంచి బ్లాక్ స్టార్కి వెళ్తున్నావు, సో నీ సంచాలకుగా నువ్వు సరిగా చేయలేదని చెప్పేసి తిట్టాడంట నాగ్ సారు, ఏమేమి మిస్టేక్ చేశాడో. అలాగే రాముకు నువ్వు బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసి చెప్పాడంట. ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు మనోడు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ మామూలుగా లేదనమాట. రాము రాతోడు అనిపించింది అట్లా అనమాట. ఇంకా డీమాన్కి రీతుకి, డీమాన్ ఏంటంటే నువ్వు ఎందుకు అంత రీతుని తిట్టావు అని, ఏం తిట్టింది ఆ మాత్రం తిట్టరా. మరి తనుజ పవన్ కళ్యాణ్ తిట్టినంతలో సాంగ్ కాదు కదా, పావుల మందం కూడా తిట్టలేదు. దానికి ఎందుకు అంత ఫీలింగ్ అబ్బా నాకు అర్థం కాదు అది. సో తిట్టామని అంటే అక్కడ ఏం తిట్టలే పాపం. వాళ్ళది గ్రాఫ్ చేంజ్ అయ్యేది యాక్చువల్గా. రీతు డిమాంది ఆ టాస్క్ కనుక గెలిచుంటే ఒకవేళ సేఫ్ జోన్ ఇచ్చేవారో లేదో. ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉన్న వాళ్ళకు సేఫ్ జోన్ ఇస్తారా లేదా అంటే, మరి దివ్యను సేఫ్ జోన్లకు పంపించారు కదా. వీళ్ళు కనుక పవన్ కళ్యాణ్ తనుజ తర్వాత సెకండ్ వచ్చినా కూడా వీళ్ళది వేరే లెవెల్ ఉండేది. సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే వీళ్ళకి ఎలిమినేషన్ భయమే ఉండేది కాదేమో అనిపించింది నాకైతే. సో తిట్టారంట అలాగా. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి చాలా షాకింగ్ ట్విస్ట్ టర్న్స్ ఏమేమో ఉన్నాయంట. ఒక్కొక్కటి అంత మామూలుగా లేదనమాట. సో ఇంకా బోర్డ్స్ వేసారంటే ఇంకా వాళ్ళు ఎంత టార్చర్, ఎంత ఇదైపోయి ఉంటారు ఎవిక్టెడ్ బోర్డ్స్ వేసాక అనిపించింది. ఇంకా సంజనానేమో ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు లాస్ట్ టైం లాగా లేవు, లాస్ట్లో ఉన్నది మాకు ఇది వరకు ఉన్న సంజన కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మంచి జరిగింది కదా అని చెప్పేసి ఆమెను కొంచెం సంజాయిస్తారట. ఫ్లోరా గారిని కూడా అప్రిషియేట్ చేశారంట. సో అందరినీ బాగా అప్రిషియేషను, అందరికీ తెలియాల్సినవి. అలాగే భరణి గారి గురించి కూడా వీడియోస్ ప్లే చేస్తాడంట. భరణి గారు కూడా కొన్ని ఒప్పుకుంటాడట. శ్రీజ విషయంలో పడేసావు కదా, అప్పుడు కొంచెం సీరియస్ అయ్యాడంట, కొంచెం అంత కోపంగా పడేసావు అని చెప్పేసి. తర్వాత డీమాన్ కన్నా ముందు నేనే పడ్డానని ఒప్పుకుంటాడట. మరి అప్పుడే ఒప్పుకుంటే నువ్వు హీరో అయ్యేటోని కదా, ఇప్పుడు ఒప్పుకొని ఏం లాభమని నాకు సార్ భరణి గారిని తిట్టాడంట. సో ఇట్లా చాలా జరిగాయంట. సో ఆ ఎలిమినేషన్ అనేది ఇంకా మామూలుగా లేదు. సో ఆ పేర్లు అయితే తెలిస్తే ఖచ్చితంగా స్టోరీలో పెడతాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.